వి న్యూస్ తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ బైట్. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ జాతర మాజీ మంత్రివర్యులు పీతల సుజాత మీడియా సమావేశం. పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ మళ్లీ బాంబు దాడి. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది. అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, ప్రయాణికులు, ప్రజలు వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేటువంటిది పార్టీ నిర్ణయం. ఒకవైపున ఫ్రీ బస్ అని మహిళలకు, రెండో వైపున వాళ్ళ కుటుంబ సభ్యుల మీదే డబుల్ టోపీ వేసేటువంటి కార్యక్రమం. అంటే ఆ మహిళలకు కావలసినటువంటి తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, కొడుకు కావచ్చు, మనవడు కావచ్చు, వీళ్ళందరి మీద భారం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఏకంగా 10 రూపాయలు పెంచినటువంటిది చరిత్రలో ఎప్పుడు లేదు. దీన్ని వెంటనే రోల్ బ్యాక్. ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు బస్ పాసులు ఉన్నాయి, దాని మీద కూడా మరి రేట్లు పెంచినటువంటి కార్యక్రమం. ఒకటి, హైదరాబాద్ సిటీ తెలంగాణ స్టేట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోల్పోయినటువంటి పరిస్థితులు, హైదరాబాద్ సిటీలో బతకాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మరి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు ఆటోలో పోలేరు, కార్లో వెళ్ళలేరు, వాళ్ళకున్న మార్గం వల్ల ఆర్టీసీ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాలలో బస్సు ఫ్రీగానే ఉంటుంది సిటీస్లో. బట్ మన దగ్గర ఒకవైపున ఫ్రీ బస్ అని మహిళలకు పూచి చూపించి వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనే మరి భారం వేయడం. అంటే ఒక మనిషి మీద 500 రూపాయల వరకు పడుతుంది దాని ఎఫెక్ట్. 1 కిలోమీటర్ చొప్పున కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ నుంచి మైదపట్నం పోయే వాళ్ళు కావచ్చు, దిల్సుఖ్ నగర్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇమ్లీబన్ నుంచి దిల్సుఖ్ నగర్ లేకపోతే ఓల్డ్ సిటీ వెళ్ళే ప్రాంతానికి కావచ్చు, చాలా భారం పడేటువంటి అంశం. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఆదికవి వాల్మీకి జయంత్యుత్సవం కార్యక్రమం కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో, కాంతికిరణ్ నేతృత్వంలో బ్రహ్మాండంగా జరిగింది. అయితే ఒకసారి వాల్మీకి గారు ఆది కవిగా పేరు ఎందుకు వచ్చింది? ఆనాడు వారు రామాయణం రాసే సందర్భానికి వర్ణ వ్యవస్థ లేదు, కులాలు లేవు, ఈయన కూడా ఏ బ్రాహ్మణుడు అది అటువంటి ఏం కాదు. ఆయన జాతికి మహాపురుషునికి సంబంధించిన రచన చేసి అందించడం జరిగింది. ఆదర్శంగా మనం తీసుకొని ముందుకు పోతున్న దశలో
ఆ తర్వాత జరిగిన పరంపరలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ సొంత పబ్బం గడపడం కోసము కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీతో అలయన్స్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా వాళ్ళ నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు రెడ్ పుస్తకాన్ని పట్టుకొని రాజ్యాంగం విషయంలో భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని పూర్తిగా విమర్శిస్తూ పర్యటన చేశారు. కానీ ప్రజలెవరు కూడా ఆయన నినాదాన్ని కానీ ఆయన యొక్క ఈ పట్టుకొని తిరిగిన విధాన్ని ఎవరు గౌరవించలేదు. ఫలితంగానే మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు కూడా ఇటువైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అటు బీహార్ కానీ ఇక్కడ తెలంగాణలో ఉప ఎన్నిక కానీ కాంగ్రెస్ పార్టీ 42 బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామనే కపట నాటకాన్ని కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ బైట్ సంఘటనలు మన ముందు జరుగుతూ ఉంటే భారతదేశం యావత్తు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడతా ఉన్నాం. మీరు ఈ రోజున పాదరక్షలతో దాడి చేసినంత మాత్రాన ఎదుగుతున్న భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశంలో కష్టపడే వాళ్ళ యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని ఎవరు అణచలేరని కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. కనీసం పెద్ద పెద్ద అధికార పదవులుంటే చూడ్డానికి కూడా మీకు చేత కావడం లేదు. ఈ భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కునిచ్చింది. జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు ప్యానెల్లో అందరితో సమానంగా వచ్చే సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఇంత అవమానకరమైన ఆలోచనలు మీకు ఎట్లా వస్తాయో కూడా నాకు అర్థం కావట్లేదు. కిషోర్ గారు ఆయన లాయర్, ఆయన భారత న్యాయ స్థానాల ముందు వాదిస్తాడు న్యాయం కోసం. అతని ఈ రోజున పాదరక్షలతో చెప్పులతో దాడి చేద్దామని ప్రయత్నించమన్నది ఘోరమే కాదు, నేరమే కాదు, అతని భారతదేశ ప్రజలందరిపైన చేసిన దాడిగానే నేను భావిస్తా ఉన్నాను. అసలుకి జస్టిస్ గవాయ్ గారి పట్లే ఇట్లా ఉంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న సాధారణమైన పౌరుడుగా కామన్ సిటిజన్ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని కూడా తెలియజేస్తా ఉన్నా. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అందరం కాపాడుకోవాలి, ఆ హక్కులు మనల్ని కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాను. డెమోక్రసీలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది సాధారణ పౌరునికి కూడా, అందరికీ. కానీ ఈ రోజున భాష పేరు మీద, కులం పేరు మీద, మతం పేరు మీద జరుగుతున్న అనేక అవమానకరమైన సంఘటనల్ని ప్రీతమైన బాధతో, గుండెల్లో బాధతో, కడుపులో బాధతో ఖండిస్తా ఉన్నాను. ఇది ఏమాత్రం మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితుల్ని కాపాడే ప్రయత్నాలు చేయడం, సంఘటనల్ని తగ్గించే ప్రయత్నం చేయడం. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ జాతర. మాజీ మంత్రివర్యులు పీతల సుజాత మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే ఇచ్చిన హామీలు, ముఖ్యంగా సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి మన ప్రభుత్వానికి, గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ లోకేష్ బాబు గారికి, గౌరవ డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలో భాగంగా
సంవత్సరంన్నర కాకుండానే సూపర్ 6 అన్నీ కూడా అమలు చేశాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2.42 కోట్ల మంది మహిళలు సంక్షేమం కోసం ఏటా 2,100 అంటే 2.100 కోట్ల భారం పడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేసిన విషయాన్ని కూడా నేను మరొకసారి మా మహిళా సోదరీమణులకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు సుమారుగా 10 కోట్లకు పైగా మహిళలు ఈ ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకున్న విషయాన్ని కూడా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా దాదాపుగా 400 కోట్లకు పైగా మహిళలు లబ్ధి పొందిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి మా అక్క చెల్లెమ్మ కుటుంబానికి దాదాపుగా 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదా అయిన విషయాన్ని కూడా నేను ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నా. అంతేకాకుండా మరొక బృహత్తరకరమైనటువంటి పథకం ఆటో డ్రైవర్ల సేవలు మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మొన్న 4వ తారీఖున చాలా లాంఛనంగా గౌరవ సీఎం గారు, గౌరవ లోకేష్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ప్రారంభించుకోవటం జరిగింది. పాకిస్తాన్లో ప్రయాణికుల రైలుపై మరోసారి దాడి జరిగింది. క్వేటా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన పేలుళ్లలో కనీసం 7 ప్రయాణికులు గాయపడ్డారు. సింధు ప్రావిన్స్ లోని షికార్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రైలుపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం షికార్పూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్ రైల్వే స్టేషన్ కు కిలోమీటర్ దూరంలో ఉదయం 8:15 సమయంలో రైల్వే ట్రాక్ పై దుండగులు అమర్చిన బాంబు పేలింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు షికార్పూర్ డిప్యూటీ కమిషనర్ షకీల్ ఆబ్రో ధృవీకరించారు. ఈ ఘటనలో గాయపడిన 7గురిలో 4గురిని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రికి, మిగిలిన 3గురిని షికార్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. పేలుడు తర్వాత ప్రయాణికులను సమీప స్టేషన్లకు తరలించి రైల్వే ట్రాక్ మరమ్మతుల పనులు ప్రారంభించినట్లు సుకూర్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి మొహసిన్ అలీ సియాల్ వివరించారు. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు తరచూ దాడులకు గురవుతోంది. గత నెల సెప్టెంబర్ 24న బలూచిస్తాన్లోని మస్తుంగ్ ప్రాంతంలో ఇదే రైలుపై జరిగిన బాంబు దాడిలో 12 మంది గాయపడ్డారు. ఆ ఘటనలో రైలుకు చెందిన 6 బోగీలు పట్టాలు తప్పాయి. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో బలూచిస్తాన్ లో ఆర్మీ ఉగ్రవాదులు ఇదే రైలును హైజాక్ చేసి 400 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. తాజా ఘటనతో ప్రయాణికుల్లో మరోసారి ఆందోళన నెలకొంది. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాజీపేట చౌరస్తాలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. వారు కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఈసీ సహకారంతో ఓటు చోరీ చేస్తున్నందున ప్రజలందరూ ఈ పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవి యాదవ్, జయశ్రీ, రాజాలి తదితరులు పాల్గొన్నారు. 2000 టీఆర్ఎస్ కు 200 బీజేపీకి ఉన్నది. కానీ పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చే వరకు 3000 కాంగ్రెస్ అట్లనే ఉంటది. కానీ 2000 ఉన్న బీఆర్ఎస్ ఓట్లు టీఆర్ఎస్ కు పోతాయి, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోతాయి. బీజేపీలో ఉన్న 200 ఓట్లు బీఆర్ఎస్ కు ఉంటాయి. అంటే వీరి యొక్క అక్రమ పొత్తుని మనందరం గుర్తించాలి. సరే, వాళ్ళ చావు వాళ్ళు చచ్చింది కదా అని మనం సపడే కూర్చుంటే, మహారాష్ట్రలో పక్కన కర్ణాటకలో ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది ఎంత ప్రమాదకరమైనదంటే, ప్రజాస్వామ్యంలో మన ఓటు హక్కుని మనం కోల్పోతే సర్వం కోల్పోయినట్లు. ఇవాళ దొంగచాటుగా అధికారంలోకి రావటానికి ఈ బీజేపీ మరియు బీఆర్ఎస్ దానికి వంత పలుకుతుంటూ గతంలో ఓట్లను కూడా మనం చూసినాం. ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఏ బూత్ అయినా తీసుకోండి, నియోజకవర్గమో లేకపోతే ఇంకేదో చెప్పంటే ప్రతి బూత్ లో
ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కార్యకర్తలం నాయకులం అందరం కూడా ముందుకు వెళ్లి బూతులలో ఉన్న బూత్ లిస్టు తీసుకొని పార్టీ ఆఫీస్ నుంచి బూత్ లిస్టు ఇస్తారు. ఆ బూత్ లిస్టులలో తీసుకొని వీటిని మనం ముందు పెట్టుకొని విచారణ చేసుకుంటూ పోయి ఎక్కడెక్కడ తప్పుల్ని అవన్నీ ఎండగట్టి చూపిస్తేనే మనం రేపైనా మనం మనుగడ దక్కుతుంది. ప్రజాస్వామ్యంలో మనం నిలబడగలుగుతాం. మనం కేవలం ప్రజల అభిప్రాయం మేరకు ఓటు హక్కు ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఇలా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎంతసేపు దోచుకున్న డబ్బుతోటి అడ్డదారిలో రావాలని ఇచ్చేస్తారు. నిన్న మరియు ఇంకా ప్రత్యేకంగా చూడాలంటే అజీజ్ భాయ్ వర్క్ బోర్డు స్థలాలను ఏమి చేయాలనుకుంటున్నావు? వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సమీర్ ఖాన్. జుమియా మసీద్ స్థలాలను ఎవరికి దారదత్తం చేస్తున్నారు? 4 ఎకరాలు మీరు పెట్టుకుని 8 ఎకరాలు ఇతర సంస్థలకు ఇస్తారా? ఈ స్థలంలో మసీదు కడతారా, హాస్టల్ కడతారా? సమాధానం చెప్పండి. కనీసం మాస్టర్ ప్లాన్ లేకుండా జామియా మసీద్ కు సంబంధించిన స్థలాన్ని ఎలా చదును చేస్తారు? జామియా మసీద్ కు సంబంధించిన స్థలాన్ని ఎలా చదును చేస్తారు? చదును చేస్తున్న సంస్థలకు మీకు ఉన్న సంబంధం ఏమిటి? జామియా మసీదును స్థలాన్ని కాజేసేందుకు కొంతమంది కుట్ర పండుతున్నారు. దీనిపై వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సమాధానం చెప్పాలి. ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడం కారణం ఏదో వచ్చాం మాట్లాడాం అనేది కాదు. గతంలో వక్ఫ్ బోర్డు స్థలాలు నెల్లూరులో అన్ని జిల్లాల్లో కలిపి నెల్లూరులోనే ఎక్కువగా 3 మసీదులకు ఉన్నాయి. అది ఫస్ట్ జామియా మసీద్, కలాన్ మసీద్, అబ్బాస్ అలీ ఖాన్ మసీద్. ఈ మసీద్కు స్థలాలు కొన్ని 100 కోట్లకి ఉన్నాయి. ఆ 100 కోట్లలో ముఖ్యంగా ఉండేది జామియా మసీద్. ఇక్కడ దాదాపు ఎకరా ఈ 13.3 ఎకర్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఎకరా అంటే కూడా దాదాపు 20 నుంచి 25 కోట్లు నడుస్తుంది. అంటే 13 కోట్లకి ఎంత అయింది అనేసి మీరే క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఈరోజు చెప్పపట్టకుండా ఏమీ చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే అజీజ్ భాయ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉండగా ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో సిఇఓగా ఉండగా ఏమి ఒక గైడెన్స్ లేకుండా నెల్లూరులో ఉండే ముస్లింలకి చూపించకుండా, అరే మనం ఈడ ఏం కడుతున్నావు, ఈడ ఏం చేయబోతున్నావు, మసీదు కడుతున్నావా, లేడీస్కి హాస్టల్స్ కడుతున్నావా, ఈ 13 ఎకరాల్లో లేకపోతే ఏం చేస్తున్నావు అని ఏమీ గైడెన్స్ లేకుండా, ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఈరోజు డైరెక్ట్ పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి తవ్వడాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడొక సమంజసం. అదే కాకుండా సొకోరా బేగం అనే ఈమె 2007లో ఈమె ఒక ముతవల్లిషిప్ లో ఉండి జామియా మసీద్ కి ఈ ల్యాండ్ అమ్మిన సంగతి కరెక్టా కాదా? ఆయన ఎవరో ఆర్వీఎస్ చౌదరి అంట. ముస్లింల సంబంధించి 100 కోట్ల రూపాయలు స్థలం ఆమె 2007లో, అది ప్రూఫ్ తో ఉన్నాయి మా దగ్గర. ప్రూఫ్ లేకుండా మనం ఎవరు మాట్లాడట్లేదు, ఇడ ప్రూఫ్ తో ఉంది. ఈ రోజు మీరు క్లీన్ చేస్తున్నారు కదా అజీజ్ భాయ్, మీరు క్లీన్ చేస్తున్నారు కదా, ఒక ప్రీ ప్లాన్ చేయండి. అసోసియేట్స్ ఉన్నాయి, మైనారిటీ ముస్లిమ్స్ కి ఒక ఇది ఉంది, వాళ్ళ మన కమిటీస్ ఉన్నాయి. అందరూ హన్మకొండ జిల్లా ఏలకతుర్తి మండల కేంద్రంలోని సూరారం, బావుపేట పలు గ్రామాలలో పరిస్థితులు ఎడతెరిపి లేని వర్షాలు అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భారీ వర్షానికి నేల కొరిగిన 20 రైతుల వరి పంట పొలాలు పూర్తిగా నేల కొరిగిందని సూరారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇంగే భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వారికెల కిషన్ రావు హాజరయ్యారు. కురిసిన భారీ వర్షాలకు వరి పొలాలను సందర్శించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ సుమారుగా 1000 ఎకరాల పంట పొలాలు సమయానికి నేలమట్టం కావడం, రైతులు ఒక్కసారిగా లబోదిబోం అనేలా పంట నష్టం వాటిల్లిందని గోడున విలపించారు. వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంగే రవీందర్, ఎర్రబెల్లి లింగారావు, సాతూరు శ్రీపతిరావు, సాతూరు ప్రహ్లాదరావు, పులింటి రాములు, ఇంగే రమేష్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, బిట్ల రాజు, గడల సమ్మయ్య, ఎండి రియాజ్, బచ్చు సంపత్రావు, మేకల రాజా, కొమరయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నదో అలాగే పంట కూడా ఇన్సూరెన్స్ చేయించి ఎంతో కొంత రైతుకు మేలే జరిగేటట్టు ప్రభుత్వాన్ని
చూడాలని కోరుకుంటున్నాము. అలాగే మొన్నటిదాకా రైతు యూరియా భత్తా కొరకు లైన్లో నిలబడి కష్టాలు పడి యూరియా భత్తా తెచ్చుకొని అటు ఇటు పంట రక్షించుకున్నాడు. రక్షించుకున్న పంటను ఇప్పుడు ఈ అకాల వర్షం రైతుని ఇబ్బంది పెట్టింది. చాలామంది రైతులు చాలా నష్టపోయారు. దయచేసి ప్రభుత్వాన్ని మరియు మా హుస్నాబాద్ నియోజకవర్గ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని వేడుకునేది ఒకటే, మేము రైతులందరం కలిసి దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను, ఈ రైతులందరినీ ఆదుకొని రేపు ఎలకదుర్తి మండల ఎంఆర్ఓ గారు, అగ్రికల్చర్ ఏఓ గారు రాజ్కుమార్ గారు వెంటనే వచ్చి పంటలు చూసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నాము. దయచేసి ప్రతి రైతు ఒక తరపున మేము వేడుకుంటున్నాము. జై తెలంగాణ. ఈ నేల రాలిన వరికి దయచేసి తక్షణం ఎంతో కొంత ఎకరాన 50,000 చెల్లించాలని కోరుకుంటున్నాం. లేని ఎడల రైతుకు ఉరిశిక్ష తప్ప ఉరేసుకోవడం. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ బైట్. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ జాతర మాజీ మంత్రివర్యులు పీతల సుజాత మీడియా సమావేశం. పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ మళ్లీ బాంబు దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.